వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం గట్టు బజారులో ఉన్నటువంటి యానాదుల కుటుంబాలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ యువ నాయకులు దాసరి మధుమోహన్ రెడ్డి మరియు సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ దాసరి మరియు మట్టా యువసేన సభ్యులను ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి వారు ఎలా ఉన్నారో చూసి వారిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు వెంటనే వారి వద్దకు వెళ్లి వారిని స్థానిక ఎస్సీ హాస్టల్లోనికి వారిని చేర్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్, దాపరి మధుమోహన్ రెడ్డి చరవాణి ద్వారా హాస్టల్ వార్డెన్ కృష్ణని సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గంగారం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గంగారం గ్రామం తరపున వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా గంగారం గ్రామంలో ఉన్నటువంటి గట్టుబజారి లోతట్టు ప్రాంతం, ఈ లోతట్టు ప్రాంతంలో యానాది సామాజిక వర్గ ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళ యొక్క గుడిసెలు కానీ వాళ్ళ ఇళ్ల చుట్టూ వాళ్ళ పరిసర ప్రాంతాలు కానీ చాలా దారుణంగా దయనీయంగా ఉన్నాయి. ఇందుకోసం అని చెప్పేసి గంగారంలో ఉన్నటువంటి దాసరి మధుమోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం సభ్యులుగా మమ్మల్ని పంపించి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి కనుక్కోమన్నారు. కనుక్కొని వాళ్ళకి పునరావాస కేంద్రంగా స్కూల్లో మాట్లాడటం జరిగింది, హాస్టల్లో మాట్లాడటం జరిగింది. అక్కడ జాయిన్ చేయమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ గురించి ఫోన్ చేసి గంగారం ఉన్నటువంటి చెన్నారా గారికి ఫోన్ చేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని హాస్టల్ వార్డెన్కి మాట్లాడాను, నేను అక్కడ జాయిన్ చేయమని చెప్పి అన్నారు. ఆ కారణం గురించి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి వీళ్ళని పునరావాస కేంద్రమైనటువంటి హాస్టల్లో పంపించడం కోసం మేము వస్తే వీళ్ళు ఏమంటున్నారంటే పంపించాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి వచ్చి వీళ్ళకి తెలియపరచడం జరిగింది.